నమస్కారం, ఏఆర్ న్యూస్ కి స్వాగతం. నేను రమేష్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు అందిపుచ్చుకుని అవగాహన పెంపొందించుకోవడం ద్వారా పంటలను సాగు చేసే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చునని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోడిశంకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పొలం పిలుస్తుంది కార్యక్రమం మండలంలోని సాలిహొండంలో సర్పంచ్ పొంకెన ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతులు, సమగ్ర ఎరువుల యాజమాన్యం, సమగ్ర పురుగుల యాజమాన్య పద్ధతులు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలసాయము అందించేలా పొలం పిలుస్తుందిరా కార్యక్రమంలో రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆయన సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తున్న సాంకేతిక పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం ఉత్పత్తితో పాటు రైతులకు ఆదాయం పెరుగుదలకు వ్యవసాయ అనుబంధ రంగాలు అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది, శాస్త్రవేత్తలు పొలం బాట పట్టి రైతులతో మమేకమై సాంకేతిక సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం పొలం పిలుస్తుంది కరపత్రాన్ని వారు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జడి శ్రీధర్, మండల కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అచ్చెన్నాయుడు గారు మన అదృష్టం ఏంటంటే వ్యవసాయం, దానికి అనుబంధంగా ఉద్యానవన శాఖ, తర్వాత పశు సంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, అలాగే మత్స్య శాఖ, తర్వాత సహకార శాఖ, వరుస 6 శాఖలు. ఇవన్నీ మన జిల్లాకు ఉపయోగపడినవే. 90% మంది ఇక్కడ ప్రజలు దీనిపైన ఆధారపడుతున్నారు. దాని శాఖ మనకు రావడం చాలా అదృష్టంగా మనం అందరం భావిస్తూ, తప్పకుండా అచ్చెన్నాయుడు గారు ప్రతిదీ ఆయనకు తెలుసు. శ్రీకాకుళంలో ఆయన ఉన్నారు కనుక ఇక్కడ సమస్యలన్నీ కూడా ఆయనకు తెలుసు కనుక డెఫినెట్ గా ఆయా శాఖల ద్వారా మనకు మేలు చేకూర్చే విధంగా చేస్తారని తప్పకుండా మాకు అందరికీ నమ్మకం ఉంది. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, నేను వెంటనే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కలెక్టరేట్ లో మీటింగ్ పెట్టి యుద్ధ ప్రాతిపదికన తాగునీటిపై మేము దృష్టి పెట్టడం జరిగింది. అలాగే మళ్ళీ నర్సంపేటలో కూడా మీటింగ్ పెట్టి అన్ని బట్ల దగ్గర కూడా గుర్రపు డెక్కలు తీయించడం, అలాగే ఎన్ఆర్ఈఎస్ ద్వారా పనులు చేయడం కూడా జరిగింది. ఇంకేమైనా ఉండిపోయినా నెక్స్ట్ ఇయర్ ఖరీఫ్ సీజన్ ముందే మొదలుపెట్టి అన్ని బట్టలు పుడతంతో సహా మొత్తం తీసి మీకు మొదట ఏదైతే మాట ఇచ్చామో శివారు గ్రామం వరకు ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని చెప్తాం. ఆ మాట కట్టుబడి ఉంటామని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఏదైతే ఎత్తుకోదల పథకం ఇక్కడ ఉందో సాలిహొండం దగ్గర, దాన్ని కూడా పూర్తి చేయడానికి మళ్ళీ నేను ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన సాగునీటి మంత్రి నిమ్మల రామానాయుడు గారి దృష్టిలో పెడతాం. దీనికోసం నేను, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు తప్పకుండా బాధ్యత తీసుకొని అది కూడా చేస్తాం. అలాగే అమ్మరవెల్లి దగ్గర ఉన్న ఎత్తుపోతల పథకం కూడా పూర్తి చేస్తాం. రానున్న 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పండికర్ ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన జిల్లా ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. జిల్లాలోని నదులు, వాగుల్లో ప్రవాహం పట్ల అప్రమత్తంగా ఉండాలని, కాజ్వే, వంతెనలపై నీరు ప్రవహించే చోట్ల పాదచారులు, వాహన చోదకులను నియంత్రించాలని యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ నెంబర్ 089422405557 ఏర్పాటు చేశామని, ప్రజలు అత్యవసర సమయంలో ఫోన్ చేయాలని, సిబ్బంది వెంటనే అప్రమత్తమై తగు సహాయం చేస్తారని ఆ ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన కార్పొరేషన్ పదవుల్లో జిల్లాకు 2 డైరెక్టర్ల పోస్టులు వరించాయి. ఆంధ్రవలస నియోజకవర్గానికి చెందిన ఆనెపు రామకృష్ణ నాయుడుకు మార్క్ఫెడ్ డైరెక్టర్ గా నియమించగా, శ్రీకాకుళం రూరల్ మండలానికి చెందిన సేర రమణయ్యకు అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించారు. వీరిద్దరూ మొదటి నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్నవారే. గడిచిన ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసినందుకు వీరిని పార్టీ గుర్తించినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవుల్లో పార్టీ కోసం పనిచేసిన 20 మందిని గుర్తించింది. ఇందులో భాగంగా పలాస కాశీబోకు చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ వజ్జ బాబురావుకు రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టును కట్టబెట్టింది. వజ్జ బాబురావు 2002లో పలాస కాశీబోకు మొదటి మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరించారు. అప్పై ద్వారా కంటి విశ్వనాథం లాంటి
తలపండిన కాంగ్రెస్ నేతల శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వజ్రబాబురావు హయాంలో పలాస కాశీబాబుకు నిధులు వరద పారించారు. ఆ సమయంలో రోడ్లు, కాలువలు వంటి మౌలిక సదుపాయాలు వచ్చాయి. అనకాపల్లి ఏఎంఎల్ ఏఎల్ కళాశాలలో బీకాం పూర్తి చేసిన వజ్రబాబురావు ఆ తర్వాత ఎంకాం చదివారు. 1994లో ఎన్టీ రామారావు 2 చోట్ల పోటీ చేశారు. అందులో ఒకటి టెక్కల్ కాగా ఆ ఎన్నికల్లో రామారావు మీద కాంగ్రెస్ అభ్యర్థిగా వజ్రబాబురావు పోటీ చేశారు. 40,000 మెజార్టీతో ఎన్టీ రామారావు గెలిచారు. వాస్తవానికి ఎన్నికల్లో ఎన్టీ రామారావు మీద కంటి విశ్వనాథం పోటీ చేయాలని పివి నరసింహారావు భావించారు. కానీ తనకు ఒక ప్లాట్ఫామ్ ఉందని తన శిష్యుడు వజ్రబాబురావు పోటీ చేస్తారని ఒప్పించడంతో బాబురావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత నుండి కాంగ్రెస్ లో క్రియాశీలకంగా ఆయన పనిచేశారు. 2014లో జగన్ పార్టీ తరఫున పలాస నుండి పోటీ చేసి వర్గపోరులో ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరమై బాబురావు తెలుగుదేశంలో చేరారు. ఇప్పుడు ఆయనకు కీలక పదవిని అప్పచెప్పారు. మహాత్మా గాంధీజీ కలల కన్నా స్వచ్ఛమైన దేశ అభివృద్ధి లక్ష్య సాధనలో స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవుదామని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం పర్యాటక శాఖ, నగరపాలక సంస్థ, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సంయుక్తంగా స్వచ్ఛతా హే సేవ ప్రపంచ పర్యాటక దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల నుండి స్థానిక 7 రోడ్ల కోళ్ల వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల క్రితమే స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రవేశపెట్టిందని, తద్వారా ప్రజల్లో పారిశుధ్యంపై మంచి అవగాహన కలిగిందన్నారు. మన ఇంటితో పాటు మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ర్యాలీ నిర్వహించే అనంతరం స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞలు చేశారు. ఈ హెరిటేజ్ వాక్ లో జిల్లా పర్యాటక అధికారి ఎన్ నారాయణరావు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎం కృష్ణవేణి, లెక్చరర్లు కె అప్పారావు, బి అప్పారావు, ఇంటెక్ కన్వీనర్ డాక్టర్ రాధాప్రసాద్, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ మహబూలాఖాన్ తదితరులు హాజరయ్యారు. 85% పైగా హిందువులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతారహితంగా మాట్లాడడం తగదని ఏపీ మాజీ స్పీకర్, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు తమ్మినేని సీతారాం అన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు వివాదం వెనుక దాగి ఉన్న కుట్రను సిబిఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం ఆంధ్రవలసలో తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను ఉన్నత స్థితికి చేర్చారన్నారు. ప్రసాదం కోసం వాడే పదార్థాల్లో నాణ్యత విషయంలో లోపభూయిష్టంగా ఉన్నట్లు అధికారులు గుర్తిస్తే సరఫరా చేసే అటువంటి గుత్తేదారు సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగిందన్నారు. నెయ్యి క్వాలిటీ విషయంలో టీటీడీ ప్రయోగశాలలో నిర్వహించిన పరీక్షల్లో నాణ్యత సరిగ్గా లేని నెయ్యి ట్యాంకర్లను 14 సార్లు చంద్రబాబు హయాంలో వెనక్కి పంపిస్తే 18 సార్లు జగన్మోహన్ రెడ్డి పాలనలో వెనక్కి పంపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కళింగ కార్పొరేషన్ చైర్మన్, కలింగుల అధ్యక్షులు దుప్పల రామారావు, బోర్జ ఎంపీపీ కన్నన దీప, బోర్జ జడ్పీటీసీ బిజ్జిపురపు రామారావు తదితరులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి నుంచి కూడా డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ అలవాటైపోయింది. ఆయన డైవర్సిఫికేషన్ చేయకపోతే ఆయనకి నిద్ర పట్టుతుంది. జనం పీక్కు తినాలి అతను. ఇదేంటండి? లేకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు అలాంటి వాడు, ఆయన మానసిక స్థితిగతులు ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే గతంలో ఒకసారి అలిపిరిలో ఒక సంఘటన జరిగింది. చావు తప్పి కన్నులు ఒట్టపోయింది అన్నట్టుగా బయటపడ్డాడు. అయినా బుద్ధి రాలేదు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి. ఆ ఎగ్జాంపుల్లో కూడా ఇంకా బుద్ధి రాలేదు. అప్పుడు అన్నాడు, నేను మారాను, మీరు మారండి అని. నేను నా శాశ్వత జీవితం నా ప్రజల కోసమే ధారపోస్తానన్నాను. ధారపోసేదా? మీరే చూస్తున్నారు కదా. విజయవాడ వరద బాధితులకు నియోజకవర్గానికి చెందిన పట్టుపురం గ్రామానికి చెందిన కొత్తకోట కృష్ణారావు, కొత్తకోట వెంకటరాములు తమ వంతు బాధ్యతగా చేయూతనందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గింజరపు అచ్చెన్నాయుడుకు 25,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ మేరకు మంగళవారం నిమ్మాడ్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో వీరు మంత్రి అచ్చెన్నకు విరాళాన్ని అందజేశారు. గతంలో అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం టీటీడీ లడ్డులో జంతువుల కొవ్వు, నూనెలు కలిపి హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని జనసేన జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ విమర్శించారు. ఈ మేరకు జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా చంద్రమోహన్ మంగళవారం అనసవల్లిలో దీక్ష చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీటీడీ లడ్డు కల్తీకి పాల్పడినందుకు జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.
తిరుమల లడ్డు వివాదం వంటి మహా అపరాధాలను భవిష్యత్తులో జరగకుండా అడ్డుకోవాలన్నారు. ఆలయ ప్రసాదం కలుషితమైందంటూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ధారణ చేసిందన్నారు. జనసేన నేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఈ దీక్షలను జిల్లా వ్యాప్తంగా మరో వారం రోజుల పాటు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భూపతి అర్జున్ కుమార్, ఒడ్డుపల్లి జ్యోతిర్మయి, కీర్తి, సుశీల, వారాది వరలక్ష్మి, మెట్ట వైకుంఠం, వారాడు సురేష్, శైలాడు సతీష్, జగదీష్, మోహన్ తదితరులు ఉన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రతి మంగళవారం, బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహిస్తుందని శ్రీకాకుళం మండలం మాజీ ఎంపీపీ గుండి జగన్నాథరావు అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం కృష్ణప్పపేట గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని చేరువ చేసేందుకు పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలపై అవగాహన, తక్కువ పెట్టుబడి, అధిక ఉత్పత్తి, నికర ఆదాయం పెంపొందించడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు. శ్రీకాకుళం మండల వ్యవసాయ అధికారిని పద్మావతి గ్రామస్తులతో కలిసి పంట పొలాలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు గుండి స్వాతి, శంకర్, కృష్ణప్పేట గ్రామ సర్పంచ్ అరసవెల్లి సత్యవతి, వ్యవసాయ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీపై ఎంతో విశ్వాసంతో ప్రజలంతా కోటి ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారని, మీ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. టెక్కల్ నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వివిధ వర్గాల నుండి వినతులు స్వీకరించారు. తమ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని, రహదారులు మెరుగుపరచాలని, వ్యవసాయానికి చేయూత అందించాలని, త్రాగు, సాగునీరు సదుపాయాలు కల్పించి అన్నదాతల సంక్షేమానికి కృషి చేయాలని పలువురు తమ సమస్యలను వివరిస్తూ వినతి పత్రాలను ఆయనకు అందజేశారు. పలువురు నుంచి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా సంబంధిత అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్లోనే ఆదేశాలు జారీ చేశారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు అన్నదాతల ప్రయోజనమే లక్ష్యంగా వ్యవసాయ ప్రగతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. లింగ నిష్పత్తి, లింగ నిర్ధారణ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం చేపట్టాలని రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య అన్నారు. మంగళవారం ఆర్టీఓ ఛాంబర్లో లింగ నిష్పత్తి, లింగ నిర్ధారణ చట్టం అమలుపై సబ్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం రెవెన్యూ డివిజనల్ అధికారి అధ్యక్షతన జరిగింది. రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరు పర్యవేక్షించాలని, ఆన్లైన్లో అప్లోడ్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. చట్టంపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. బాలబాలికలిద్దరూ సమానమే అని ప్రతి ఒక్కరూ గ్రహించాలని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని, అలా చేసేవారి పట్ల చట్టరీత్యా శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. సమావేశం అనంతరం స్థానిక 80 అడుగుల రోడ్లో గల వండాన హాస్పిటల్లో పీసీపీ ఎన్డీటీ నిర్వహణపై కమిటీ సభ్యులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.